ఒక స్లాట్ తీసుకుంటాను. మళ్ళీ 10-11 ఓకే. ఇంకో క్లాస్ ఉంది. అది అయిపోగానే మళ్ళీ మీరు తీసుకుంటాను. ఓకే. ఓకే. సో, ఇక్కడితో అయిపోతది. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మీకు మెసేజ్ చేస్తాను మేడం. మీరు ఖాళీ ఉంటే ఓకే అప్పుడు అండి. చేస్తాను మేడం. నాకు ఓకే. నో ఏదో ఇష్యూస్ అండి. ఏదో క్లాస్ నాకు ఖాళీ అవుతది మేడం. ఓకేనా? షూర్. షూర్. ఓకే అండి. సో, సో మాక్సిమం ఐ విల్ ట్రై. అంటే ఐ కెన్ ట్రై అండి. ఐ విల్ కాదు. సో, ఓకే అండి. కంపల్సరీగా మీకు అంతే విధంగా మీకు ప్రాక్టికల్ ఓరియంటేషను అంటే నా ఇంటెన్షన్ ఏం లేదు మేడం. అందరిలాగా ఏదో చెప్పామా స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకున్నాం అలా ఉండకూడదు మేడం. అది నా కాన్సెప్ట్. అదేలే. అదేలే. సో, నాకది ఇష్టం ఉండదండి. సార్ కూడా చెప్పే ఉంటారు మీకు. అవునవును. ఆ! అదే నేను కూడా మీరు చెప్పిన దానికి మొత్తం క్లియర్‌గానే చేసి మీరు చెప్పినట్టే నేను ఆ వర్కౌట్ అంతా చేస్తాను. ఎందుకంటే నాది ఖచ్చితంగా అవసరం గాబట్టి నేను 100% ఎఫర్ట్ పెడతానండి. ఈ అదే 1 మేడం. వీక్ మా మదర్ ఊర్లో లేరండి. సో, ఈ 1 అదే వీక్ కూడా ఈ 1 వీక్ కొంచెం మా మదర్ ఊర్లో లేరని నాకు కొంచెం బిజీగానండి. మా మదర్ ఊరు నుంచి వచ్చేస్తే అసలు నాకు ఫుల్ ఖాళీ అండి. రోజంతా నాకు అసలు పెద్ద పని ఓకే ఉండదు. మేడం. నో ప్రాబ్లమ్. నేనేంటంటే చెప్పా కదా! 9-10, 11-12 అండి. ఓకే అండి. నో ఓకేనా? ఇష్యూస్ ఈ అండి. 20 డేస్ మళ్ళీ సండే రోజు మళ్ళీ మన టైము అప్పుడు మీ కన్వీనియంట్ ప్రకారం నేను చూస్తానండి అది. షూర్ అండి. నో ఇష్యూస్ అండి. సో, కాబట్టి ఏంటంటే మనకి మీకేమైనా వచ్చాక స్టార్ట్ చేయమంటారా? రాదని స్టార్ట్ చేయమంటారా? నాకేమి రాదనే స్టార్ట్ చేయాలి 100%. ఎందుకంటే నేను ఏదో అంటే ఆల్రెడీ ఒకసారి కోడ్ జ్ఞాన్ అని విజయవాడలో ఉంది కదా! ఓకే మేడం. అక్కడ ఒకసారి జాయిన్ అయ్యాను పైథాన్. ఎప్పుడో కరోనా టైంలో. ఓకే. జాయిన్ అయ్యాను. పిల్లాడికి కరోనా వచ్చేసింది మార్చ్‌లో. సరే ఇంక మానేసాను. అక్కడితో ఎళ్ళిపోయింది అదసల. అంటే ఇప్పుడు మన దానికి, వాళ్ళ దానికి డిఫరెన్స్ చూద్దాం మేడం. చూడండి. మీకే అసలు అర్థమవుతది. నాకు క్లారిటీగా చెప్పండి. అసలు నాకు ఏం చెప్పారో కూడా గుర్తులేదులెండి అప్పట్లో. అది ఆహ్, కాప్ యాక్చువల్‌గా చెప్పాలంటే అందరి ఇన్‌స్టిట్యూట్‌లలో ఏంటంటే ఏదో డాక్యుమెంటేషన్ పెట్టేసి ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు మేడం. అదేలెండి. మనది అలా ఉండదండి. అంటే మీరు చూడండి మీకే అర్థమవుతది. సరే మేడం షూర్ అండి. యాక్చువల్‌గా ఇక్కడ జనరల్‌గా చెప్పాలంటే అంటే ఒక 1 ఆర్ 2 క్వెషన్స్ అడుగుతాను అప్పుడప్పుడు మీరు చెప్పాలి. షూర్. ఓకే అండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఏమన్నా ఐడియా ఉందా? హుహు. లేదండి. సరే పైథాన్‌లో ఇంటర్ప్రిటర్ వాడతారా? కంపైలర్ వాడతారా మేడం? తెలీదు. నాకస్సలు తెలీదండి. అసలు తెలీదా? సరే. అహా! సో, అయితే నేను స్టార్టింగ్ నుంచి పిన్ టు పిన్ చెప్తున్నానండి. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. సో, బిఫోర్ గోయింగ్ టు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు వితిన్ 5 మినిట్స్‌లో మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది మీకు ఒక క్లారిటీ వస్తది మేడం. ఓకే. సో, సో ఏందంటే కొంచెం ఏందంటే మనం దాని బ్యాక్‌గ్రౌండ్ లెవెల్ కూడా తెలుసుకోవాలండి. అంటే ఓకే. ఇప్పుడు పైథాన్ అన్నారు. పైథాన్ ఈజ్ హై లెవెల్ లేకపోతే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటర్, పైథాన్ ఈజ్ స్క్రిప్టింగ్ అని చెప్పేయకుండా అసలు ఏంటి, ఇది హ్మ్. ఏంటనేది తెలిస్తే మీకు ఇంటర్వ్యూలో పర్ఫార్మ్ చేయగలుగుతారు. అర్థమైందండి? అద్ అర్థమైందండి. సో, ఒకసారి చూడండి మేడం. బిఫోర్ గోయింగ్ టు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో, వాట్ ఈజ్ మెంట్ బై లాంగ్వేజ్ అండి? మీకు తెలిసింది చెప్తారా? ఇట్స్ కమ్యూనికేషన్ చేయడానికనమాట. అదే ఇప్పుడు కమ్యూనికేషన్ బిట్వీన్ ఎవరి మధ్య? బిట్వీన్ హ్మ్. బిట్వీన్ మామూలుగా మన లాంగ్వేజ్‌లో అయితే ఇద్దరు పర్సన్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఓకే. బిల్డ్ చేసుకోవడానికి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఆ! అసలు యాక్చువల్‌గా వాట్ ఈజ్ మీన్ బై లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సన్స్ అండ్ సిస్టమ్స్ అండి. అంటే 2 ఓకే. పర్సన్స్ మధ్యన 2 హ్మ్. ఓకేనండి. అర్థమవుతుందండి. సో, అర్థమైందండి. సిస్టమ్స్ మధ్య అయినా సరే మనం ఏం చేస్తామంటే కమ్యూనికేషన్ జరగాలంటే లాంగ్వేజ్ వాడతాం. ఈ లాంగ్వేజ్‌ని ఓకే. మనకి 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. మేడం నోట్స్ ఏమైనా రాసుకుంటారా? రాసుకుంటున్నానండి నేను. అంటే మీరు రాసుకోవద్దు. నేనే చెప్తానండి. ఫస్ట్ వినండి. ఓకే. సో, అయిపోయినాక నేను దాని ఒక్కొక్క టాపిక్ గురించి నోట్స్ ఇస్తానండి మళ్ళా. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఓకే. ఏంటంటే ఓకే. చెప్పేటప్పుడు వింటే మీకేంటంటే క్లారిటీ ఉంటుంది. ఓకే. ఓకే. అలాగేనండి. అయితే ఇంక రాయను. సో, కాబట్టి ఇలా ఫాలో అవుతాను నేను. సో, హ్యూమన్ లాంగ్వేజ్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అంతేనండి? హ్యూమన్ అంతే అండి. లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సన్స్ మధ్య మనకి కమ్యూనికేషన్ జరిగితే దాన్ని హ్యూమన్ లాంగ్వేజ్ హ్మ్. అంటాం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి మేడం? హ్యూమన్ హ్యూమన్ లాంగ్వేజ్. లాంగ్వేజ్. మరి వాట్ ఈజ్ మీant బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి? సిస్టమ్‌కి, పర్సన్స్‌కి జరిగే కమ్యూనికేషన్ సిస్ బిట్వీన్ పర్సన్ టు సిస్టమ్ అండి. పి మీన్స్ ఓకే. పర్సన్ అండి. ఎస్ మీన్స్ సిస్టమ్. సిస్టమ్ టు పర్సన్ మేడం.
ఓకే. తర్వాత సిస్టమ్ టు సిస్టమ్ అండి. అర్థమైందా? ఓకే. అంటే మనం టైప్ చేసే సిస్టమ్‌కి అర్థమైతేనే కదా మనకు అవుట్‌పుట్ ఇచ్చేది. అవును. అలాగే సిస్టమ్ ఇచ్చిన అవుట్‌పుట్ మనకు అర్థం అవ్వాలా లేదు మేడం రిజల్ట్. అవునండి. ఒక్కోసారి మనం డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటాం. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి. అంటే ఒక సిస్టమ్ ఓకే. నుంచి వచ్చిన డేటా ఇంకో సిస్టమ్‌కి అర్థం అవ్వాలిగా మేడం. అవును. సో వీటన్నిటికి కావాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి మేడం. దట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైందా? ఓకే. అర్థం కాలేదా? అర్థమైందండి. హియర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ మేడం. ఓకే. సో ఏమైనా ఐడియా ఉందా? సి, సి ప్లస్ ప్లస్ జావా అండి. సి, సి ప్లస్ ప్లస్ జావా అంటారా? సరే. దీన్నే హ్మ్. నేను వేరేగా చెప్తాను చూడండి. మెషిన్ లెవెల్ అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ లెవెల్ అంటాం. తర్వాత ఓకే. హై లెవెల్ అంటాం మేడం. జాగ్రత్తగా చూడండి మీకే అర్థమవుతుంది. ఏమైనా ఓకే. డౌట్ ఉంటే అడగాలి మేడం క్లారిటీగా మీరే. ఓకే. ఆ! సో హై లెవెల్ అంటాం మేడం. ఇక్కడ మెషిన్ లెవెల్ అంటే ఏంటి మేడం? వాట్ ఈస్ మీన్ మెషిన్ లెవెల్? ఆహ్, మెషిన్ లెవెల్ అంటే ఓన్లీ సిస్టమ్ టు సిస్టమ్ జరిగే కమ్యూనికేషనా? అంటే జనరల్‌గా పాయింట్ ఆఫ్‌లో మనం మాట్లాడదామండి. హౌస్ వైఫ్ లెవెల్ అంటాం. అంటే ఏంటండి? దట్ వర్క్ డూ బై ది యూ ఓన్లీ మేడం. అంతేనా? ఓకే. అవునండి. అవునవును. వేరే వాళ్ళు చేయలేరుగా మేడం. అవునండి. ఆ! సో ఇప్పుడు ట్రైనర్ లెవెల్ అన్నాం మేడం. అంటే ఏంటంటే అంటే ఏంటి నేను మాత్రం ట్రైనింగ్. చేయగలను. సో స్టూడెంట్ లెవెల్ అవును. అంటాం. ఒక స్టూడెంట్ మాత్రమే చేయగలడు. అర్థమైందా మేడం? అలాగే మెషిన్ అర్థమైంది. లెవెల్ అంటే బట్ దిస్ లాంగ్వేజ్ అండర్‌స్టాండ్ బై మెషిన్ ఓన్లీ మేడం. సో దీన్నే మనం ఓకే. ఏమంటాం అంటే బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఓకే. 0, 1 కోడ్స్ ఉంటాయండి అవే కదండీ! ముందర చంద్రబాబు ఆడుంది చూడు. బైనరీ లాంగ్వేజ్ అంటాం. సో దీన్నే జీరో జీరోస్ అండ్ వన్స్‌లో ఫార్మ్ అవుతుంది మేడం. ఓకేనా? అవునండి. అదే ఆ! సో కాబట్టి ఇప్పుడు ఇలా ఫార్మ్ అవుతదండి. ఇక్కడ హ్మ్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. మరి ఇది ఐడియా ఉందండి. ఈజీ టు అండర్‌స్టాండ్ బై యూజర్ ఆర్ నాట్? యెస్. మీకు యూజర్‌కి అర్థమవుతుందా? అర్థమవుతుంది. నాకు అర్థమవ్వదండి. మెషిన్ లాంగ్వేజ్ అది. మెషిన్ లెవెల్. కాబట్టి ఇట్ ఈస్ అండర్‌స్టాండ్ బై మెషిన్ లెవెల్. మరి ఇక్కడ ఒక అవును. డ్రాబ్యాక్ ఉంది మేడం. ఏం డ్రాబ్యాక్ ఉందంటారు? డస్ నాట్ హ్మ్. కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సన్ టు మెషిన్ మేడం. అనొచ్చా లేదా? అవును. సో పర్సన్స్ కాంట్ జీరోస్ అండ్ వన్ మనకు తెలీదు మేడం. హూ విల్ గివ్ ద ఇన్‌పుట్ టు ద మెషిన్ మేడం. మెషిన్‌కి ఎవరివ్వాలి? మనం ఇవ్వాలి. యూజర్స్ మనం ఇన్‌పుట్ ఇవ్వాలి. ఆటోమేటిక్‌గా తీసుకుంటదా? మనమే ఇవ్వాలండి. మనం ఇవ్వాలంటే మనకు అర్థం అవ్వాలిగా మేడం లాంగ్వేజ్. ఆ! అవును. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సన్ టు మెషిన్. పర్సన్ అర్థమైందండి? ఓకే. సో అప్పుడేం అర్థమైందండి. చేశారంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్లారు మేడం. అసెంబ్లీ లెవెల్‌కెళ్లారు. ఓకేనా? హ్మ్. ఓకే. సో ఈ అసెంబ్లీ లెవెల్‌లో ఏం చేశారంటే మీకు జీరోస్ అండ్ వన్స్‌తో కలిపి ఆల్ఫాబెట్స్ యాడ్ చేశారు మేడం. ఓకే. సో ఈజ్ ఇట్ అండర్‌స్టాండ్ బై యూజర్ ఆర్ నాట్? నో అండి. లిటిల్ బిట్ అండర్‌స్టాండ్ బై యూజర్ మేడం. నాట్ అండర్‌స్టాండ్ టోటల్లీ. వి నో ఓకే. ఏబీసీస్ ఓన్లీ. నాట్ అండర్‌స్టాండ్ జీరోస్ అండ్ వన్స్ మేడం. ఓకేనండి. ఓకే. సో మరి సిస్టమ్ అండర్‌స్టాండ్ టోటల్లీ ఆర్ నాట్ మేడం? సిస్టమ్‌కి సిస్టమ్‌కి అర్థమవుతుందా టోటల్‌గా? సిస్టమ్ సిస్ అండర్‌స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మేడం. ఓకేనా? ఓకే. డస్ నాట్ నోస్ ఏబీసీస్ మేడం. ఓకే. సో అప్పుడు ఏం చేయాలి? ఏబీసీస్ కన్వర్టెడ్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్ చేయాలంటే ఒక టూల్ వాడతాం మేడం. దాని పేరే అసెంబ్లర్. ఓకేనండి. ఓకే. ఈ ఓకే. అసెంబ్లర్ ఏం చేస్తదంటే ట్రాన్స్‌లేట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లెవెల్. అప్పుడు మెషిన్‌కి అర్థమవుతుంది. హియర్ ఆల్సో ఓకే. పార్షియల్లీ కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సన్ టు సిస్టమ్ మేడం. నాట్ టోటల్లీ మేడం. అర్థమైందండి? ఓకే. అర్థమైందండి. ఆ! నెక్స్ట్ అప్పుడే ఏం చేశారంటే హై లెవెల్‌కెళ్లారు మేడం. సో ఓకే. హై లెవెల్‌లో వచ్చేసరికి మనకి పైథాన్‌లో చూడండి ప్రింట్ హలో అని ఇచ్చారండి ఇలా. హ్మ్. సో నాకేం ప్రింట్ అవుతుంది మేడం ఇక్కడ? హలో ప్రింట్ అవుద్దండి. అంటే యూజర్ అండర్‌స్టాండ్ ఆర్ నాట్? యెస్. మరి ఈజ్ ఇట్ అండర్‌స్టాండ్ బై మెషిన్ ఆర్ నాట్? యెస్ అండి. మేడం మెషిన్ అండర్‌స్టాండ్ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ.
ఓకే. ఆ! అవునండి. మెషిన్ మళ్ళా ఇది కూడా అర్థం నాట్ కాదు. అండర్స్టాండ్ ఆల్ఫాబెట్స్, సింబల్స్, ఎనీథింగ్ మేడం. ఓకేనా? ఓకే. ఓకే. సో దట్స్ వై యూ కెన్ ట్రాన్స్లేట్ ద హై లెవెల్ ఇంటూ మెషిన్ లెవెల్ అండి. సో అప్పుడు ఒక 2 టూల్స్ వాడతారండి. ఆ టూల్సే కంపైలర్ ఓకే. అది. కాన్సెప్ట్ సో, అర్థమైందా? అర్థమైందండి. ఇప్పుడు మనకు యూజర్‌కొచ్చిన లాంగ్వేజ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌లోకి మెషిన్‌లో మార్చడానికి కన్వర్ట్ చేసి మెషిన్ మళ్ళీ ప్రాసెస్ హ్మ్. చేసి మళ్ళీ మనకి హై లెవెల్‌లోకి ఇస్తుంది మేడం అవుట్‌పుట్. సో, మనకు దానికి 2 వాడతారు. కంపైలర్, ఇంటర్ప్రిటర్. ఆ కంపైలర్ గాని, ఇంటర్ప్రిటర్ గాని ఏదో ఒకటే వాడతారండి. అన్ని వాడరు. ఓకే. ఓకే. ఇప్పుడు అర్థమైందా మేడం? అర్థమైందండి. యాహ్! చాలా క్లియర్‌గా అర్థమైందండి. అదేండి. అందుకే టైమ్ టేకింగ్ అండి అది అర్థమైందా? సో ఇవన్నీ అర్థమైందండి. నేర్చుకుంటే ఏంటంటే మళ్ళీ మీరు వెనక్కెళ్ళాల్సిన పని లేదు. ఆ! ఓకేనా మేడం? కరెక్టే. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన క్వెషన్ వాట్ ఈస్ కంపైలర్ అంటే నేను ఇప్పుడు ఈజీగా చెప్పగలను. 100%. యెస్. అది నా ఇంటెన్షన్ మేడం ఇక్కడ. యాహ్! ఆ! సో ఇప్పుడు కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్‌లు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు ఏమొస్తాయంటే సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ అన్నీ గూడా హై లెవెల్ కిందొస్తాయి మేడం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. అది. ఇప్పుడు వాట్ ఈస్ మీన్ బై సి లాంగ్వేజ్ అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా మేడం? యాహ్! వాట్ ఈస్ మీన్ బై పైథాన్ అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ హ్మ్. లాంగ్వేజ్. ఇలా వచ్చింది మేడం మనకు లాంగ్వేజ్ అనేది. ఓకే. అర్థమైందా మేడం? అర్థమైందండి. ఎనీ డౌట్స్? ఇంటర్ప్రిటర్ అంటేనండి రెండిటికి ఒకటే ఎగ్జాక్ట్. చెప్తానండి. ఇంక ఇక్కడి వరకు ఓకే గదా! ఇక్కడ వరకు 100% ఓకే ఆ! అండి. చాలా అది. క్లియర్‌గా మళ్ళీ ఉంది. కంపైలర్, ఇంటర్ప్రిటర్ గురించి మళ్ళీ మాట్లాడతానండి. అసలు అది ఓకే 2 అండి. ఎందుకు ఇచ్చారు? అసలు వాట్ ఈస్ డిఫరెన్స్ అని మళ్ళీ మాట్లాడితే ఇక్కడి వరకు ఓకే గదా! ఓకే అండి. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. అది కంక్లూజన్ మేడం ఇక్కడికి. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇక్కడ వరకు రాసుకోండండి మ్యాటర్. లాంగ్వేజ్ హెడ్డింగ్ పెట్టుకోండి. యాహ్! నేను రాసేసుకుంటాను. కమ్యూనికేషన్ బిట్వీన్ ఆహ్, లాంగ్వేజ్ హెడ్డింగ్ పెట్టుకోండి. కమ్యూనికేషన్ బిట్వీన్ అంటే మీరు రాసింది సేమ్ అలా యాజ్ టీజ్‌గా రాసేసుకోనండి. నాకు క్లియర్‌గా అంటే అర్థమైపోవాలి. నేను చెప్పింది రాస్తే ఇంకా మీకు క్లారిటీ ఉంటదనమాట. రేపు మర్చిపోరు. ఓకే. సో ఓకే. అందువల్లండి. ఇదేంటంటే మీకు గ్రాఫికల్ డిజైన్‌కి చెప్పాలి అర్థమవుద్దని ఇలా చెప్పానండి మీకు. ఓకే. కమ్యూనికేషన్ బిట్వీన్ కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సన్స్ అండ్ సిస్టమ్స్. ఓకే అండి. నెక్స్ట్ పాయింట్ అండి. లాంగ్వేజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే. దే ఆర్ ఫస్ట్ వన్ హ్యూమన్ లాంగ్వేజ్, ఆ! సెకండ్ వన్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే అండి. హ్యూమన్ లాంగ్వేజ్ హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. అది అక్కర్లేదులెండి. అంటే మళ్ళా మనకి కూడా టైమ్ వేస్ట్ కాదండి. హ్యూమన్ అంటే లైక్ తెలిసిపోయింది కదా! టైం తెలుగు వేస్ట్ ఆర్ హిందీ. ఏంటండి? ఏంటండి? అంటే హ్యూమన్ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ అని మనకి క్లారిటీ ఉంది కదా! అదే అని కమ్యూనికేషన్ నెక్స్ట్ పాయింట్ బిట్వీన్ రాసుకున్నాను. కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సన్స్. ఎగ్జాంపుల్ తెలుగు, హిందీ అని రాసుకోండి. ఓకే. రాసుకున్నాను. మేడం మీరు చెప్పమంటే చెప్తా. లేతే డైరెక్ట్‌గా ఎళ్ళిపోతా. నాకేం ప్రాబ్లమ్ లేదు. అది. అయ్యయ్యో! అలా ఏం లేదండి. మీరు నెక్స్ట్‌ది అనుకోండి ఖచ్చితంగా నేనే అడుగుతాను. అంటే జస్ట్ లాంగ్వేజ్ అంటే గురించే కదా! అంటే అని నేను. ఏంటంటే రేపు మనం పలానా ఆయన చెప్పాడు, బ్రహ్మాండం చెప్పాడని చెప్పుకోవాలి మేడం అది. అయ్యో! అది. 100% అది అండి. నా కాన్సెప్ట్ మేడం. అర్థమైందండి. ఓకే అండి. ఆ! రాసాను. అది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సన్ టు సిస్టమ్, హ్మ్. సిస్టమ్ టు పర్సన్ అండ్ సిస్టమ్ టు సిస్టమ్. ఓకే అండి. పర్సన్ టు సిస్టమ్, సిస్టమ్ టు పర్సన్, సిస్టమ్ టు సిస్టమ్ అండి. హ్మ్. కొంచెం మీరు పట్టాలెక్కేదాకా స్లోగా ఎళ్తానండి. తర్వాత స్పీడ్‌గా ఎళ్తానండి. ఓకే అండి. ఓకే. పట్టాలంటే ఏంటండి? లాంగ్వేజ్ అర్థమయ్యేదాకా. ఓకే అండి. తర్వాత ఇంకా మీరెంత స్పీడ్‌గా చేస్తే వర్క్ అంత స్పీడ్‌గా ఎళ్తాను నేను కూడా. ఓకే అండి. ఆ! నెక్స్ట్ అండి. ప్రో అగైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఓకే. దే ఆర్ ఫస్ట్ వన్ మెషిన్ లెవెల్, బైనరీ ఎక్స్ సెకండ్ వన్ ఎస్ అసెంబ్లీ లెవెల్, థర్డ్ వన్ హై లెవెల్ మేడం. ఓకే. మెషిన్ లెవెల్ మేడం సైడ్ హెడ్డింగ్. ఓకే.
It is understand by machine only. Next point అండి. It is also called as binary language. It is also called as binary language ఓకే. because combination of zeros and ones. Because combination of zeros and ones. మేడం మీరు టైం బౌండ్ గురించి వదిలేసేయండి. నేను చూసుకుంటా దాని సంగతి. ఓకేనా? ఓకే. ఓకే. మీ సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి. మీరు చూసుకోవాల్సిందల్లా సబ్జెక్ట్. అర్థమైందా? ఓకే. ఆ! ఓకే. అంటే కాంబినేషన్ ఆఫ్ కరెక్ట్‌గా 20 రోజులనే కాదండి. యాక్చువల్ అంటే ఆయనకు 2 వీక్స్ ఇచ్చారు టైము. ఈలోగా ఆయన చెప్పాను కదండీ! ఆయన చెప్పడం అంతా దానికి సిస్టమ్‌లో రియల్ టైమ్‌లో మీకు క్వెషన్స్ అడిగితే ఎలాగా మీరు ఆన్సర్ చెప్తారు. కొంచెం మేడం బ్రషప్ చేసుకోండి అని నే అన్నారు. నేను చెప్తున్నా కదా! ఓకే అండి. మీరు అంతకంటే లెవెల్‌లోనే ఉంటది. ఓకే అండి. ఏం లేదు. అది నెక్స్ట్ మీ 100% బాగా చెప్తున్నారు. కాకపోతే నాకేం కావాలో కూడా మీకు చెప్పాలి కదని చెప్పాను అంతేనండి. ఆ! ఓకే అండి. నెక్స్ట్ అదే అసెంబ్లర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as binary language because combination of zeros and ones జీరోస్ అన్నారు. are నెక్స్ట్ called bits అండి. ఈ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇది రాసుకోండి మేడం. రాసుకున్నానండి. అయిపోయిందండి. రాసుకున్నానండి. అసెంబ్లీ లెవెల్ హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. హ్మ్. ఇట్ ఈస్ లిటిల్ బిట్ అండర్స్టాండ్ బై యూజర్. ఇట్ ఈస్ లిటిల్ బిట్ అండర్స్టాండ్ బై యూజర్. ఓకే అండి. నెక్స్ట్ పాయింట్ అండి. అసెంబ్లర్ ఈజ్ యూజ్డ్ టు ఓకే. ట్రాన్స్లేట్ ద అసెంబ్లీ ఇంటూ మెషిన్ లెవెల్. ట్రాన్స్లేట్ ద అసెంబ్లీ ట్రాన్స్‌లేట్. ఇంటూ మెషిన్ లెవెల్ అండి. ఓకే. మేడం అర్థమైందా? అర్థమైందండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇది రాసుకున్నాను. జీరోస్ అండ్ వన్స్ ఓకే ఏబిసి. అండి. హై లెవెల్ రాసాను. నెక్స్ట్ హై లెవెల్ అండి. ఇట్ ఈస్ అండర్స్టాండ్ బై యూజర్ ఓన్లీ. ఇట్ ఈస్ అండర్స్టాండ్ బై యూజర్. హ్మ్. నెక్స్ట్ పాయింట్ అండి. కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్ ద compiler or interpreter translate the ఓకే. high level into machine level and machine to high level. మెషిన్ టు హై లెవెల్ అండి? అవునండి. ఓకే. ఎగ్జాంపుల్ సి, సి ప్లస్ ప్లస్ సి రాసుకోండి. పైథాన్ ఎక్సెట్రా. ఓకే అండి. మీరు ఇక్కడ ఒక డౌట్ అడుగుతారని చూస్తున్నాను దాని నుంచి. ఆ? మీరు ఒకసారి చూడండి. ప్రింట్ అలో ఉంది కదా స్టేట్మెంట్. అవునండి. మరి ఇది కంపైలర్ ఇంటర్ప్రిటర్ అనేది ఎలా కన్వర్ట్ చేస్తాయి జీరోస్ అండ్ వన్స్గా ఐడియా ఉందా? లేదండి. మీరు పి అనేది క్యారెక్టర్ మేడం. ఓకేనా? లెటర్. ఓకే. ఓకేనా? ఓకే. ఆ పిని హ్మ్. మరి జీరోస్ అండ్ వన్స్‌గా ఎలా కన్వర్ట్ చేస్తాయి మేడం? కారణం ఆస్కీ వాల్యూస్ అని ఉంటాయండి. ఐడియా ఉందా ఎవరికన్నా? ఆ! అంటే గుర్తున్నాయండి. అప్పటి వరకు కీబోర్డ్‌లో ఉన్న ప్రతి కీకి ఒక వాల్యూ ఉంటదండి. క్యాపిటల్ ఏకి ఓకే. వచ్చేసరికి 65 మేడం. ఓకే. అంటే ఈ 65 ఏం చేస్తాయండి బైనరీ కన్వర్ట్ చేస్తదండి. ఓకేనా? హుహు. సో, అర్థమైందా? ఓకే. హలో! హలో! అర్థమైంది కదా మేడం? అర్థమైందండి. అంటే కీబోర్డ్‌లో ఉన్న ప్రతి కీకి కూడా మనకి ఇది ఉంటదండి. సో, కావాలంటే ఒకసారి జస్ట్ 1 మినిట్ చూడండి అయిపోద్ది. ఓకే. ఆస్కీ వాల్యూస్ ఏ టు జెడ్ మేడం. మనకు కనిపిస్తుందా ఇది ఇక్కడ? ఆ! కనిపిస్తుందండి. సో, ఇలా మనకి వాల్యూస్ ఉంటాయండి. 0 అంటే 0, 1 అంటే 1 ఇక్కడ అర్థమైంది కదా! సో, అర్థమైంది. ఇక్కడ అర్థమైంది. క్యాపిటల్ ఏ అంటే ఇదిగోండి 65 కనిపించిందా? కనిపించిందండి. సో, వీటిని ఏం చేస్తుందంటే ఆ 65ని నంబర్‌గా కన్వర్ట్ చేస్తుంది మేడం. ఇదిగోండి జీరోస్ అండ్ వన్స్‌లో. మేడం కనిపిస్తున్నాయా? కనిపిస్తుందండి. సో, కాబట్టి దాని ద్వారా ఈ కంపైలర్, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తాయంటే మనకిలా వీటిని అర్థం ట్రాన్స్‌లేట్ చేస్తాయి మేడం. అర్థమైంది కదా! అర్థమైందండి. కంపైలర్ ద్వారా పి అనే దాన్ని
పి అంటే 65 పి కాదు ఇంకా అంటే అన్ని లెటర్స్. లెటర్స్ గాని, సింబల్స్ గాని అన్ని. ఓకే. ఇంకో అది దాంట్లో కంపైలరు మనం ఇచ్చిన ఇన్‌పుట్ ద్వారా సిస్టమ్‌కి అలాగా జీరోస్, అలా వన్స్‌గా కన్వర్ట్ చేసుకొని మనకి సిస్టమ్ అప్పుడు ప్రాసెస్ చేసి మళ్ళీ మనకి హై లెవెల్‌లో వస్తుందండి అది. ఓకే. ఓకే. ఇప్పుడు అర్థమైందా క్లారిటీగా? క్లారిటీగా అర్థమైందండి. ఆ! సో, నెక్స్ట్ నోట్ రాసుకోండి మేడం. ఇంటర్వ్యూ క్వెషన్. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్? ఓకే. సో, ఒకసారి చూడండి. చిన్న దీని ద్వారాలో. సపోజ్ ఐ హావ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఇన్ ప్రోగ్రామ్ మేడం. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమైనా డౌట్ హ్మ్. ఉంటే సో, సపోజ్ ఓకే. 12 లైన్ దగ్గర 28 దగ్గర తర్వాత 79 దగ్గర ఎర్రర్స్ ఉన్నాయి మేడం. హ్మ్. నేను ఇక్కడ కంపైలర్ వాడుతున్నా ట్రాన్స్లేట్ చేయడానికి. హ్మ్. ఓకేనండి. ఆ, ఓకే. కంపైలర్ వాడితే ఏం జరుగుతుందంటే ఇట్ చెక్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎట్ ఏ టైమ్ అండి. అంటే మీకు 100 లైన్స్ ఒకేసారి చెక్ చేస్తుందండి. 12 దగ్గర ఎర్రర్ ఉంది కదా 13కి వెళ్ళకుండా ఉండదు మేడం. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైందండి. సో లాస్ట్‌లో మీకు ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో అయన్నీ ఒకేసారి చూపిస్తుంది మేడం. అంటే ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే కంపైలర్ చెక్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎట్ ఏ టైమ్. ఇఫ్ ఎర్రర్ అకర్స్ ఓకే. షోస్ ఆల్ ఎర్రర్స్ ఎట్ ఏ టైమ్ మేడం. అర్థమైందా? అర్థమైందండి. మరి ఇంటర్ప్రిటర్ మేడం? ఎందుకంటే 12థ్ దగ్గర ఎర్రర్ రాగానే అక్కడ ఆగి మనకి చెప్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ చెకింగ్ అంటాం మేడం. ఓకేనా? ఓకే. ఓకే. ఫస్ట్ లైన్‌లో ఎర్రర్ లేకపోతే సెకండ్‌కెళ్తుంది. మనకి 12 దగ్గర ఆగిపోతుంది మేడం. ఓకే. 12 అనేది ఎప్పుడైతే రెక్టిఫై చేసారో అప్పుడు 13కెళ్తుంది మేడం. ఓకే. మళ్ళా 28 దగ్గర అయిపోతుంది. అంటే లైన్ బై లైన్ చెకింగ్ అండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. అర్థమైందా? అర్థం కాలేదా ఇప్పుడు? అర్థమైందండి. ఆ! సో, ఇక్కడ 2 టూల్స్ ఎందుకు వాడారు? అసెంబ్లీ లెవెల్‌లో ఒకటే వాడారు కదండీ. అసెంబ్లర్ ఒకటే. అవును. బట్ ఇక్కడ ఎందుకు 2 వాడారంటే సమ్ లాంగ్వేజెస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ యూజింగ్ కంపైలర్ బేస్డ్. సమ్ లాంగ్వేజెస్ ఆర్ యూజింగ్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ మేడం. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే. అర్థమైందండి. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్‌లు ఏమున్నాయి మేడం? ఐడియా ఉందా? సి, సి తెలీదండి. ప్లస్ ప్లస్, జావా, డాట్ నెట్ అంటారండి. ఇదేమంటారు మీరు? ఆ! సో, ఇవన్నీ కూడా కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్‌లండి. మరి ఓకే. ఇంటర్ప్రిటర్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటామండి. ఓకే. ఓకేనా? పైథాన్, ఓకే. తర్వాత జావా స్క్రిప్ట్ అంటారు. విన్నారా? ఆ! ఇన్నానండి. పీహెచ్‌పీ ఎక్సెట్రా. అర్థమైందా మేడం? పీహెచ్‌పీ అంటే అండి? అదొక లాంగ్వేజ్ అండి. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఓ ఓకే. ఓకేనా? అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. ఆ! సో, కాబట్టి చాలామందికి స్టూడెంట్స్‌కి అసలు మనం నేర్చుకుంటున్న లాంగ్వేజ్ కంపైలర్ బేస్డా, ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్ అని కూడా ఐడియా ఉంటలేదు మేడం. ఓకే. సో, దానికోసం ఇదంతా చెప్తున్నానండి మీకు. ఓకే. ఇప్పుడు మరి చెప్పండి పైథాన్ అనేది ఇంటర్ప్రిటరా? కంపైలరా? ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అండి. అది క్లారిటీ ఉండాలి. ఓకేనండి. యాహ్! ఓకే. ఈ క్వెషన్ అడగంగానే ఇంటర్ప్రిటర్ ఏంటి? కంపైలర్ ఏంటి అనేది మనం దిక్కులు చూడకూడదు మేడం. అది దానికోసం ఇదంతా. యాహ్! ఓకేనండి. ఓకే అండి. హ్మ్. సరే అండి. ఒకే ఒక లాంగ్వేజ్ బోత్ ఉన్నాయండి. కంపైలర్ ఉంది, ఇంటర్ప్రిటర్ ఉందండి. మరి ఆ లాంగ్వేజ్ మీరేమనుకుంటున్నారు? హ్మ్. తెలీదండి. జావా మేడం. జావాలో 2 వాడతారు మేడం. బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకే. అదండి. పైథాన్ 2 ఓన్లీ ఓకే. ఇంటర్ప్రిటరే చెప్పండి. ఓకే. అంటే జావా స్క్రిప్ట్ అన్నారు అదేనా అండి? జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు మేడం. ఓకే. బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. డెవలపర్స్ వేరు, లాంగ్వేజ్ వేరు, వాడేవి ఓకే. కూడా వేరు మేడం. ఓన్లీ పైథాన్ జావా ఓన్లీ జావాలోనే ఇంటర్ప్రిటర్, కంపైలర్ వాడతామండి. ఓకే. ఓకే. కంపైలర్ ఏం చేస్తుందంటే హై లెవెల్ నుంచి మెషిన్ లెవెల్‌లోకి కన్వర్ట్ చేస్తదండి. మెషిన్‌కి అర్థం అదేనండి. కావాలి. హ్మ్. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే లో లెవెల్ నుంచి మెషిన్ లెవెల్ నుంచి హై లెవెల్‌కి వస్తుందండి అవుట్‌పుట్. మేడం అర్థం కాలేదా? ఆ! ఆ! నాకొక చిన్న డౌటుందండి. ఇందాక కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్ హై లెవెల్ టు మెషిన్ అండ్ మెషిన్ టు హై లెవెల్ అన్నారు. వైస్ వర్సా అన్నారు. అవునండి. సో, కంపైలర్ అయితే మటుకు హై లెవెల్ టు మెషిన్ లెవెల్ ట్రాన్స్లేట్ చేస్తది. ఇప్పుడు సి, సి ప్లస్ ప్లస్ ఉంది చూసారా?
అవునండి. సో, దీంట్లో మీకు ఎర్రర్ చెకింగ్‌కి, రన్నింగ్‌కి 2 కంపైలర్ వాడతాం మేడం ఇక్కడ. ఓకే. సి, సి ప్లస్ ప్లస్‌లో. జావాలో వచ్చేలకి ఎర్రర్ హ్మ్. చెకింగ్ కంపైలర్, రన్ చేయడానికి ఇంటర్ప్రిటర్ వాడతాం మేడం. ఓకే. ఓకే. పైథాన్‌లో ఓన్లీ ఇంటర్ప్రిటర్ వాడతాం మేడం. రన్నింగ్‌కి, ఓకే. ట్రాన్స్‌లేట్ ఓకే. రెండిటికి కూడా. ఓకే. ఇప్పుడు అర్థమైందండి. సో, అట్లా అనమాట. సమ్ లాంగ్వేజ్ కంపైలర్. బట్ జావాలో మాత్రం బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ వాడతాం మేడం. ఓకే. ఓకే. సో, కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. క్లారిటీ అని డౌట్ ఉందా? క్లారిటీగా ఉందండి. సో, రాసుకుంటారా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంపైలర్, రైట్ హ్యాండ్ సైడ్ రాస్ ఇంటర్ప్రిటర్. ఓకే అండి. కంపైలర్‌లో మ్యాటర్ రాసుకురండి. ఓకే అండి. It checks multiple statements at a time. It checks multiple statements at a time. హ్మ్. ఓకే. If error occurs, హ్మ్. shows all errors at a time. ఓకే. Okay, రండి. Example C, C++, Java, .NET, etc. రాసుకోండి. ఓకే. ఇంటర్ప్రిటర్లో రాసుకోండి మేడం. ఓకే. It checks line by line. It checks line by line. ఓకే అండి. If error occurs, stop the program. If error occurs, stop the program. హ్మ్. Example and Python, JavaScript, PHP, etc. ఓకే అండి. చిన్న క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. Which ఓకే. languages are performance wise better? Compiler or interpreter? హ్మ్. కంపైలరే బెటర్ అండి. Performance wise and speed and nothing but. Compiler based languages are performance wise speed. అవునా కాదా? అవునండి. మరి ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్ స్లో అండి. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కాబట్టి. చూసి వెళ్ళాలి. అవును. స్లోగా ఉంది. సో కాబట్టి మరి మీరు ఎందుకు పైథాన్ నేర్చుకుంటారంటే ఏం చెప్తారు మరి? వై యూ లెర్న్ పైథాన్? ఓకే. వ్యాలిడ్ పాయింటా కాదా? వ్యాలిడ్ 100% వ్యాలిడ్ పాయింట్. ఆ! నిజమేనండి మీరు చెప్పినట్టు నాకిందాకే అనిపిచ్చింది. ఒకేసారి ఎర్రర్స్ ఇచ్చేస్తే మనకి ఈజీ కదా చేయడం. లైన్ బై లైన్ అదయిన తర్వాత అవ్వాలంటే కష్టం కదా అనిపిచ్చింది. మరి చెప్పండి మరి ఇప్పుడు. మరి హ్మ్. పైథాన్ నేర్చుకుంటున్నారుగా మేడం. ఇట్ ఈజ్ ఆ! ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్. లైన్ బై లైన్ చెకింగ్ అండి. టైమ్ టేకింగ్ అవునా కాదా? అవునండి. మరి వై వి లెర్న్ పైథాన్? నేను అడిగిన క్వశ్చన్ అది. తెలీదండి. బికాస్ కోడ్ లెస్ అండి. తక్కువ కోడ్ ఉంటది. ఓకే. మీరు ప్రింట్ ఆలో అని రాశారు కదా ఇక్కడ. అవును. సో నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. దానికి చెప్తాను. వై ఓకే. వి లెర్న్ పైథాన్ హెడ్డింగ్ అని. ఓకే. సో జస్ట్ రాసి చూపిస్తాను చూడండి. మీకు హ్మ్. సి లాంగ్వేజ్ ఐడియా ఉంది కదా జస్ట్. ఆ! దాని ఇంక్లూడ్ అవ్వాను. సి లాంగ్వేజ్ అండి. ఓకే. ఇది పైథాన్ మేడం. మీకు అర్థమైందా? సో ఇక్కడ అర్థమైందండి. ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ హ్మ్. ఉన్నాయి. చూసారు కదా లైన్స్ ఉన్నాయి అ కదా. అవునవును. కానీ ఇక్కడ ఎన్ని లైన్‌లు ఉందంటే ఒకే ఒక లైన్ ఉంది. ఓకే. ఒక లైన్ ఉంది. అంతేగా మేడం. ఇక్కడ సెమికోలన్ పెట్టాలి కంపల్సరీ తెలుసు కదా! అవునండి. ఇక్కడ అవసరం లేదు మేడం. పెడితేనే ఇబ్బంది ఇక్కడ. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ఏమవుద్దండి 10 లైన్‌లు చేసే బదులు ఒక లైన్ ఎమ్మటే చేసేసిద్దిగా మేడం. అవునవును. అంటే లెస్ పైథాన్‌లో కోడ్. ఆ! కోడ్ లెస్ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. పైథాన్ హస్ లెస్ కోడ్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్ మేడం. అవునా కాదా? అవునండి. సో, జస్ట్ సీనే కష్టం మేడం. ఎందుకని ఈ ఫైల్స్ ఏంటో తెలీదు. ఓకేనా మేడం? అయి చేస్తే ఓకే. గాని ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. ఓకేనా? అవును.
సో, మరి ఇక్కడ అవును. అలాంటియేమన్నా ఉన్నాయా? ఏమి లేవండి. సో, కాబట్టి ఏది ఈజీ అండి? పైథాన్. సో, దట్స్ వై. అంతేనండి. సింపుల్‌గా చెప్పాలంటే. సో, దాంట్లో మ్యాటర్ రాసుకోండి మేడం. కంపేర్ ఓ టు అదర్ లాంగ్వేజెస్ ఓకే. పైథాన్ హాస్ కోడ్ లెస్, కోడ్ ఓకే. లెస్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్. ఓకే అండి. హ్మ్. మీకు కావాలంటే ఇది రాసుకోండి ఎగ్జాంపుల్ కింద. సిఈ, పైథాన్. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఓకే అండి. మేడం అయిపోయిందా? రాసేసుకున్నానండి. హ్మ్. నెక్స్ట్ అండ్ ఇంకో చిన్న పాయింట్ ఉంది. కోర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఏంటండి? కోర్ బిల్డింగ్ కోర్స్ బ్లాక్స్ ఆఫ్ లాంగ్వేజ్. మేడం ఈ వేళ వెళ్ళనా నా డైరెక్ట్‌గా వెళ్ళిపోనా ప్రోగ్రామ్‌కి? లేదండి. ఈ వేళనే ఎళ్ళండి. నాకు ఇదైతేనే చాలా ఈజీగా నాకు నిజంగా ఇందాక మీరు అడిగిన కంపేరర్ ఇంటర్ప్రెటర్ అంటే నాకు అర్థం అవ్వలేదు. అలా బేసిక్‌లు ఉంటేనే మనకి ముందు చాలా ఈజీ అవుతదండి. ఆ! అందుకోసమే ఇలా చెప్తున్నానండి. ఓకేనా? మధ్యలోనే చెప్పండి. హ్మ్. సరే కోర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. డీ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఓకే. సపోజ్ ఐ వాంట్ టు బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ బిల్డింగ్ అండి. బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ ఓకే. చేయాలంటే మనకు కొన్ని కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ల్యాండ్, అవునవును. సిమెంటు, బ్రిక్స్ ఇయి ఉంటాయి బ్రిక్స్. కదా! అలాగే అవునండి. లాంగ్వేజ్ కావాలనుకోండి. నార్మల్ లాంగ్వేజ్ అండి. సపోజ్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అండి. నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి మేడం? ఆల్ఫాబెట్స్. ఓకే. నేర్చుకున్నాను. తర్వాత వర్డ్స్. సెంటెన్సెస్. పారాగ్రాఫ్ మేడం. ఓకే. ఇది ఎందుకు రాస్తున్నానో మీకే అర్థమవుద్ది. ఓకే. 2 మినిట్స్. అదే నాకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. ఓకే. ఏం చేయాలి మరి? అప్పుడేం నేర్చుకోవాలి? ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం కదండీ. అవునండి. డిజిట్స్ అండి. నంబర్స్ యూజ్ చేస్తామా? అవును. స్పెషల్ క్యారెక్టర్ అండి. ఓకే. అండర్‌స్కోర్ వాడతారా లేదా? వాడతానండి. హ్మ్. తర్వాత వేరియబుల్స్ అండి. తర్వాత ఓకే. స్టేట్‌మెంట్ అండి. ఓకే. తర్వాత ఇలాంటి స్టేట్‌మెంట్ కలిపితే మనకొచ్చేదే ప్రోగ్రామ్ మేడం. ఓకే. సో, ఇది ఇది కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నేను సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఓకే. నాకేం ప్రింటర్ చెప్తారా? ప్రింట్ హైఫెన్స్ పెట్టలేదండి. 1A = 10 ఇచ్చానండి. ప్రింట్ 1A అని ఇచ్చా. ఓకే. మన 10 నాకేం వస్తది ప్రింట్. షూరా మేడం? అదే హైఫెన్ పెడతారు కదా! హలోకి పెట్టారు కదా! హైఫెన్. హైఫన్ ఎందుకండి? అదేంది స్ట్రింగ్ మేడం. స్ట్రింగ్ మాత్రం ఓకే. మీరు సింగిల్ కొటేషన్ రాయాలి. ఓకే. 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 గాట్ ఇట్. గాట్ మేడం ఇట్. మీరు 10 రెగ్యులర్ 10 ప్రింట్. ఏందండి? 10 ప్రింట్ అవుద్దండి. చూద్దాం ఒకసారి మరి. ఆ! యాక్చువల్‌గా మీకు చూడండి ఒకసారి. మేడం సింటాక్స్ ఎర్రర్ వచ్చింది చూడండి. ఓకే. అవునండి. ఎందుకొచ్చిందంటే ఈ యొక్క ఐడెంటిఫైయర్స్ అంటామండి. అంటే నేమ్స్ ఉంటాయి కదా! వేరియబుల్స్, ఫంక్షన్ నేమ్, మెథడ్ నేమ్ ఇయి ఉంటాయి కదండీ. అవునండి. సో, వాటన్నిటికి రూల్స్ ఉంటాయండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే. సో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్‌స్కోర్ ఓన్లీ. కానీ ఓకే. మీరు దేనితో స్టార్ట్ చేశారు మేడం? న్యూమర్ నంబర్స్‌తో డిజిట్స్. స్టార్ట్ చేశారు. సో, నంబర్స్ అండి. సపోజ్ అండర్‌స్కోర్ 1A ఇచ్చారండి. ఎర్రర్ రాలేదు చూసారా? అవును.
సో అది. సో కాబట్టి ఎక్కడ ఆల్ఫాబెట్స్ వాడాలి, ఎక్కడ డిజిట్స్ వాడాలి, ఎక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ వాడాలి. సో వాటి నుంచి వేరియబుల్స్, స్టేట్మెంట్, ప్రోగ్రామ్. ఓకేనండి. ఓకే. ఇట్ ఈస్ ఓకే. ఇంపార్టెంట్ ఆర్ నాట్? వెరీ ఇంపార్టెంట్ అండి. అది. సో కాబట్టి నేను ఇలా వెళ్తానండి. సో రాసుకుని ఓకే. హ్మ్. యాస్టీజీ రాసేసుకోండి. లాంగ్వేజ్, ఆల్ఫాబెట్స్ అట్లా. ఆ! ఓకే అండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్ అండర్ స్కోర్ ఒకటే వాడాలండి. అన్ని వాడకూడదు. వేరియబుల్స్, స్టేట్మెంట్, ప్రోగ్రామ్. మళ్ళీ వస్తుందా అప్పుడు మాట్లాడతారండి దీని గురించి ప్రాక్టికల్. వేరియబుల్స్ ప్రోగ్రామ్. ఓకేనండి. ఆ! ఓకే అండి. ఉమ్. ఇప్పుడు పైథాన్కి వెళ్ళాలండి. అది ముందు ఏంటంటే ఈ బేసిక్స్ అని తెలుసుకోవాలండి. అసలు వాట్ ఈజ్ కంపైలర్, వాట్ ఈజ్ ఇంటర్ప్రిటర్, అసలు ఓకే ఏంటంటే అండి. సో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా అంటే సి అయినా, జావా అయినా, పైథాన్ అయినా ఎనీథింగ్ అండి నేర్చుకోవాలంటే అదేనండి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా నేర్చుకోవాలండి. తర్వాత ఓకే. మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ తగ్గట్టుగా మనం ఇంకా ఇంట్రడక్షన్ చెప్పుకోవాలండి. ఇది కాన్సెప్ట్ అండి. సో ఓకే. వాట్ ఈజ్ మీన్ బై పైథాన్ చెప్తారా? హై ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. పైథాన్ ఈజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రాసుకోండి యాహ్! మేడం ఫస్ట్ పాయింట్. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ఒకసారి చూడండి. హూ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పైథాన్ లాంగ్వేజ్ ఏమైనా ఐడియా ఉందా? లేదండి. సో ఇక్కడ చూడండి. జియోడో వ్యాన్ రోజమ్ అనే నెదర్లాండ్ కంట్రీ అండి. ఫ్రమ్ నెదర్లాండ్. సో పైథాన్ ముందా, జావా ముందా మేడం? హ్మ్. జావానే ముందండి. కాదు మేడం. పైథానే ముందండి. ఓకేనా? ఓకే. ఆ! ఓకే అండి. కానీ పాపులర్ అయింది ఈ మధ్య పైథాన్. ఎందుకంటే దానికి కూడా రీజన్ చెప్తాను. తర్వాత వస్తది. ఓకేనా? సో ఓకే. జియోడో వ్యాన్ రోజమ్ అనే పర్సన్ మనకేంటంటే ఇక్కడ ఫ్రమ్ నెదర్లాండ్ కంట్రీ ఇన్ 1991 అండి. సో అప్పుడు వర్షన్ వచ్చేసరికి 0.9 మేడం. ఓకేనా? ఓకే. కరెంట్ కరెంట్ వర్షన్ వచ్చేసరికి 13 వచ్చిందండి. కొత్త లేటెస్ట్ వర్షన్. ఓకేనా? సో అది ఎలా ఓ తెలుసుస్తారంటే ఇగో ఇక్కడ ఉంటుంది మేడం. చూడండి జాగ్రత్తగా. పైథాన్ డౌన్లోడ్ అని కొట్టాను. ఓకేనా? ఓకే. కనిపించిందా? ఆ! కనిపిస్తుంది. 3.13.0. సో కాబట్టి ఓకే. లేటెస్ట్ వర్షన్ అది మేడం. అర్థమైందా? ఓకే అండి. సో వాట్ పర్పస్ యూ కెన్ ఇంట్రడ్యూస్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్ చెప్తారా ఏమన్నా? ఫర్ యూజింగ్ లెస్ కోడ్ వి లేదండి. ఫస్ట్ ఏంటంటే ఎమోఎబా డిస్ట్రిబ్యూటింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేయాలనుకున్నాడండి. మనకి ఓఎస్ ఐడియా ఉంది కదా మీకు విండోస్, లైనక్స్ ఆ! ఇట్లాంటివి. ఆ! ఆ! సో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఏంటండి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయిద్దండి. మనకి ఫ్రంట్‌లో కనపడతది. ఓకే. అర్థమవుతుందండి. సో అమీబా అండి? ఏంటండి? అమీబా అని రాసారు. ఎంఓఎబా దాని పేరు అదండి. డిస్ట్రిబ్యూటెడ్ ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ అది. దాని పేరు. ఓకే. ఓకేనా? ఓకే. సో దీన్ని డెవలప్ హ్మ్. చేయడానికి మనకి పైథాన్ అనే లాంగ్వేజ్ ఇంట్రొడ్యూస్ చేశాడు వీడు. ఓకేనా? ఓకే. సో ఫస్ట్‌లో ఏం చేశారంటే క్యాపిటల్ ఏబీసీ అని ఒక ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఉండేదండి. పైథాన్ ముందుల. ఆ! సో ఓకే. దీన్ని ఏం చేశాడండి ఫస్ట్ దాని ద్వారా దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేశాడు వీడు డెవలపర్. బట్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ ఆల్ ఫంక్షనాలిటీస్ అండి. సో అప్పుడు ఓకే. ఒక లాంగ్వేజ్‌ని కనిపెట్టాడండి. దాని నేమ్ ఈస్ కాల్డ్ పైథాన్. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకొక్కసారి చెప్పరాండి? అంటే డిస్ట్రిబ్యూటివ్ లా యాక్చువల్లీ యూ కెన్ ఇంప్లిమెంటింగ్ ద ఎంఓఎబా డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓకేనండి? ఓకే. ఓకే. ఫస్ట్ యూజ్ ఏబీసీ క్యాపిటల్ ఏబీసీ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ మేడం బిఫోర్ ఓకే. పైథాన్. బట్ ఇట్ ఈస్ ఓకే. నాట్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ మేడం. అర్థమైందా మేడం? ఓకే. అర్థమైందండి. అందుకని సో దెన్ పైథాన్ యూ యూజ్ కెన్ ఇన్వెంటెడ్ ఎ న్యూ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ పైథాన్ అండి. ఓకే. అర్థమైందిగా మేడం? అలా అద్ వచ్చిందనమాట పైథాన్ అనే లాంగ్వేజ్. ఓహ్! ఓకే. ఓకే. అర్థమైందండి. ఆ! సో మరి పైథాన్ లాంగ్వేజ్ అనేది మరి
పైథాన్ అంటే ఏంటి మేడం? పేరెందుకు పెట్టాడండి పైథాన్ అని? నా ఐడియా లేదండి అసలు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ పేరు తెలుసుకోవచ్చండి? నా పేరు రవలి అండి. రవలి. మరి మీ పేరు రవలి అని ఎలా పెట్టారు మేడం? మా పేరెంట్స్ పెట్టారండి. ఇది అంటే తెలియకుండా నక్షత్రం బట్టి అలా యెస్. అది చెప్పాలి నాకు. ఓకే. అలాగే ఇతను కూడా ఒకదాన్ని మోటివేట్ తీసుకున్నాడు మేడం. ఓకేనా? ఓకే. అదేంటో మోంటీస్ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అని ఒక గేమింగ్ ఉందండి. గేమ్. హుహు. స్నేక్ ఓకే. గేమ్ అనమాట. సో, అదంటే ఇష్టం మనోడికి. ఎవరికి? జియోడో ఓకే. జియోడో వ్యాన్ రోజా. 1969-74 మధ్య బీబీసీ వరల్డ్ న్యూస్ ఛానెల్‌లో వచ్చేది మేడం ఇది. ఓకేనా? హుహు. సో, ఇదంటే ఓకే. ఇష్టం మనోడికి అందుకని పైథాన్ అనే పేరు పెట్టాడు మేడం. ఓకే. సో, దట్ ఈస్ ది రీజన్ మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవండి. ఇది స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ ద పైథాన్ మేడం. సో, ఇక్కడ వరకు ఓకే. రాసుకోండి మేడం. పైథాన్ ఓకే. వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై ఓకే. జియోడో వాన్ రోజో ఓకే. ఫ్రమ్ నెదర్లాండ్స్ ఇన్ 1991. ఓకే. నెక్స్ట్ పాయింట్ అండి. పైథాన్ ఇనిషియల్లీ డెవలప్డ్ ఫర్ ఓకే. Amoeba distributed operating system. అమోeba Distributed డిస్ట్రిబ్యూటెడ్. operating system. ఓకే. Next point అండి. The initial version of Python is 0.9 ఓకే. and current version of Python is 3.13. 3.13.0. ఓకే. ఓకేనా మేడం? ఓకే. నెక్స్ట్ అండి. చెప్పండి. Python name came from ఓకే. Monty's Python Flying Circus. ఇదిగోండి మేడం. Monty's Python Flying Circus హ్మ్. is a funny game. ఓకే. Is a funny game. ఓకే. In BBC news channel. In BBC న్యూస్ ఛానల్. World News Channel ఓకే. between 1969-74. ఓకే. మేడం అర్థమైంది కదా పైథాన్ అనే పేరు ఎందుకు వచ్చిందో? అర్థమైందండి. డౌట్ ఉందా? ఏం లేదండి. సో, ఇలా మనం క్లారిటీగా ఉండాలండి. అది. ఓకే. ఓకే నెక్స్ట్ అండి. ఫీచర్ సెట్టింగ్ పెట్టుకోండి మేడం. ఓకే. ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ ఫీచర్ సింపుల్. ఓకే. ఐ వాంట్ టు సే వన్ లాంగ్వేజ్ సింపుల్ అండి. ఎప్పుడు అంటామండి? ఏంటండి? సింపుల్ ఎప్పుడు అంటాం మేడం? ఆహ్, లాంగ్వేజ్ సింపుల్ అని ఎప్పుడు అంటారు మీరు? ఐ మీన్ లైక్ ఈజీ 1, 2 లైన్స్‌లో ఈజీగా అంటే అయిపోతది. మనకి ఈజీ టు లెర్న్ అంతేనా? యాహ్! అండ్ ఈజీ టు రైట్. నేర్చుకోవడానికి అవును. ఈజీగా ఉండాలి. రాయడానికి, టైప్ చేయడానికి కూడా ఈజీగా ఉండాలి మేడం. అంతేనా? అంతేనండి. సో, అప్పుడే దాన్ని ఏమంటామండి? సింపుల్. ఓకేనా? సింపుల్ అంటాం. పక్కన రాసేసుకోండి మేడం. ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు రైట్. ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ అండి. సెకండ్ ఫీచర్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఓకే. అంటే ఏంటి మేడం? ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే నో ఐడియా అండి. నో ఐడియానా? సరే నో ఒకసారి ఐడియా. మీకు క్లారిటీగా చెప్తాను. అప్పుడు అర్థమవుతుంది. సపోజ్ ఐ వాంట్ టు డెవలప్ పైథాన్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా? ఓకే. ఓకే. సపోజ్ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి నా దగ్గర.
ఓకే. బట్ 3 కంప్యూటర్స్ ఉన్నాయి. లేదా 3 హ్మ్. ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. ఓకే. సో, ఒక దానిలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేసానండి. హ్మ్. విండోస్. ఇంకో దానిలో లైనక్స్ వేసాను మేడం. ఇంకో ఓకే. దానిలో మ్యాక్ ఓఎస్ వేసాను మేడం. ఓకే. అర్థమైందా మేడం? అర్థమైందండి. నేను పైథాన్ ప్రోగ్రామ్ విండోస్‌లో డెవలప్ చేశాను. నాకు అవుట్‌పుట్ వచ్చింది. తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా లైనక్స్‌లో కూడా కాపీ చేసి రన్ చేశానండి. సేమ్ అవుట్‌పుట్ వస్తదా? డిఫరెంట్ అవుట్‌పుట్ వస్తదా మేడం? ఆహ్, సేమ్ అవుట్‌పుట్ వస్తదండి. ఎందుకని మేడం? రీజన్ ఏంటండి? అంటే ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే హ్మ్. ఆ! చెప్పాలి. అంటే ఓహో! నాకది ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మనకు అవుట్‌పుట్ ఒకేలా వస్తదండి. అలా అలా రావటాన్నే ఇక్కడేంటంటే మామూలుగా సి, సి ప్లస్ ప్లస్ ఉన్నాయి చూసారా? ఓకే. అవి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ అండి. ఓకే. బట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అండి. ఏ ప్లాట్‌ఫార్మ్ రన్ చేసినా మనకి సేమ్ అవుట్‌పుట్ ఓకే. వస్తదండి. వితౌట్ మోడిఫైయింగ్ కోడ్. ఓకే. ఓకే. అదే ఓకే. మనకి సి లాంగ్వేజ్ అనుకోండి. మీకు ఓకే. విండోస్ తగ్గట్టు ఒక ప్రోగ్రామ్ ఉంటది. లైనక్స్ తగ్గట్టుగా మారిద్ది కోడ్. సో, మ్యాక్ ఓకే. ఓఎస్ తగ్గట్టుగా కోడ్ మారిద్ది మేడం. ఓకే. ఓకే. అంటే ఓకే. ప్లాట్‌ఫార్మ్ టు అర్థమైంది. ప్లాట్‌ఫార్మ్ ఏమవుతదండి మారిపోతదండి కోడింగ్ అనేది. ఓకే. సో, కాబట్టి అది ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అండి. ఇక్కడేంటండి ప్లాట్‌ఫార్మ్ టు ప్లాట్‌ఫార్మ్ మారదండి. ఎక్కడైనా ఒకటే కోడ్ ఉంటది. ఓకే. ఓకే. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మేడం? ఒకసారి అంటే డెవలప్ చేస్తే ఎటువంటి ఎప్పుడైనా రన్ సిస్టమ్ అయినా చేసుకోవచ్చు. అంతే కదా! ఆ! అవునండి. ఆ! అదే సి అంటే లాంగ్వేజ్ అనుకోండి. ప్రతి చెప్పండి. ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రతిసారి డెవలప్ చేసుకోక్కర్లేదు. మళ్ళీ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి మనం రన్ చేసుకుంటే సరిపోద్ది మేడం. అదే ఓకే. సి లాంగ్వేజ్ అనుకోండి. విండోస్ తగ్గట్టుగా కోడ్ డెవలప్ చేయాలి. లైనక్స్ తగ్గట్టుగా ఓకే. చేయాలి. మ్యాక్ ఓఎస్ ఓకే. తగ్గట్టుగా చేయాలి. అంటే ఏంటండి 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ తగ్గట్టుగా సెపరేట్‌గా చేయాలా లేదా? అవునండి. మరి 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేట్ చేయటం అందరి వల్ల అవుద్దా మేడం? హ్మ్. అవ్వదండి. చాలా కష్టం. ఆ! లైనక్స్ వేరుగా ఉంటది తెలుసు కదా మీకు. అవునండి. సో, కాబట్టి అవునండి. ఏంటంటే అప్పుడు 3 మెంబర్స్‌ని మీరు రిక్రూట్ చేయాలి కంపెనీ వాడు. ఓకే. విండోస్ వచ్చినోళ్ళు ఒకళ్ళని, లైనక్స్ వచ్చినోళ్ళు ఒకళ్ళని, మ్యాక్ ఓఎస్ వచ్చినోళ్ళు ఒకళ్ళని మనం రిక్రూట్ చేయాలి మేడం. సో, దీని వలన ఓకే. ఏమవుతుందండి కంపెనీ కాస్ట్ పెరుగుతుందా లేదా? అవునండి. సో, అందుకే సి, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టే ఫర్దర్‌గా మనకు పైథాన్ గాని, జావా గాని ఇయన్నీ వచ్చినాయి మేడం. అర్థమైందా? తప్పా? ఏవండీ ఒక్క నిమిషం అండి. ఎవరో 10 సార్లు ఎప్పుడో కొట్టారు నాకు ఫోన్ ఒకసారి ఎత్తుతానండి. ఒక్క నిమిషం మేడం. జస్ట్ అదే ఓకే. అంటే గ్యాస్ అబ్బాయి అనుకుంటున్నా నాకు తెలిసి అందుకని. సరే మేడం. సరే. ఓకే మేడం. మరి ఇందాక చెప్పాలి కదా మేడం. నేనేమో సరే ఎవరో అనుకున్నాను. నాకు సడెన్‌గా డౌటొచ్చింది. సరే గ్యాస్ ఏమన్నా మేడం. బుక్ సరే. చేసారా? సరే. 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 ఓకే. రైట్. హ్మ్. ఆ! సో, మేడం అర్థమైంది కదా మేడం? అర్థమైందండి. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఆ! సో, అర్థమైంది. ఆ తర్వాత మనకి సి, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్‌లో ఉన్న డిసడ్వాంటేజెస్‌ని మనకి ఫర్దర్‌గా వచ్చిన లాంగ్వేజ్‌లో అడ్వాంటేజెస్ వచ్చినాయి మేడం. అర్థమైందా? ఓకే. ఓకే. సో, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ మేడం. అర్థమైంది కదా! ఓకే. అర్థమైందండి. సో, రాసుకోండి మేడం. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌లో మ్యాటర్ రాసుకోండి. చెప్పండి. A Python program run on a Python program run on రన్ ఆన్ multiple platforms, multiple ఓకే. platforms ఓకే. gives same output, gives same output ఓకే. without modifying code, without modifying code. ఓకే అండి. సో ఇది రాసుకోండి మేడం డయాగ్రామ్ వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ అండి కింద పాయింట్ రాసుకోండి మేడం దాంట్లోనే ఇయర్ ప్లాట్ఫామ్ నథింగ్ బట్
హార్డ్‌వేర్ అండ్ అంటే సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. ఏంటండి? హియర్ ప్లాట్‌ఫార్మ్ నథింగ్ బట్ ఓకే. హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. ఓకే అండి. హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. ఓకేనా మేడం? ఓ ఓకే అండి. సో, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో చెప్తాను చూడండి మేడం ఇక్కడ. సో, హార్డ్‌వేర్ అంటే మనకి సీపీయూ, ర్యామ్ ఇయి ఉంటాయి కదండీ! అవునండి. మరి సాఫ్ట్‌వేర్ అంటే ఏంటండి? ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు. మీరిక్కడ పైథాన్ ప్రోగ్రామ్‌ని మన నోట్‌ప్యాడ్‌లో కూడా రన్ చేయొచ్చు. తెలుసుగా మేడం? ఓకే. నాకు తెలీదండి. ఐడీస్‌లో ఓకే. రన్ చేయొచ్చు తెలుసా పోనీ? ఏంటండి? ఐడీస్ అంటారండి. పైచార్మ్, ఓకే. తర్వాత విజువల్ స్టూడియో. ఓకే. సో, వీటిలో కూడా డెవలప్ చేయొచ్చు. తెలుసుగా మేడం? ఐడియా ఓకే. ఉందా? హ్మ్. అసలు ఐడియా లేదండి కొంచెం గూడా. ఆ! సో, ఎక్కడైనా చేయొచ్చండి. అంటే అంటే నేను మీకు చెప్తానండి మీకు. అప్పుడు అర్థమవుద్ది క్లారిటీగా. అంటే ఒక ఓకే. అరగంటలో అట్లా మనం ఏందంటే ప్రోగ్రామ్‌కెళ్ళిపోతాం. అప్పుడు మీకు అర్థమవుతది. లేదండి. నాకు ఇలాగ బేసిక్ ఉంటేనే నాకు నిజంగా మీరు చెప్పినట్టు అర్థమవుతది కరెక్ట్‌గా. అదే అండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ప్రోగ్రామ్‌కెళ్తాం మనం ఇటు. సో, అప్పుడు ఓకే క్లారిటీ అండి. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో, అంటే ఆ! మనం ఏ అర్థం. సాఫ్ట్‌వేర్ మీద ఏ హార్డ్‌వేర్ రన్ చేసినా నాకు సేమ్ అవుట్‌పుట్ వస్తదండి. దాని మీనింగ్ అదే. ఓకే. ఓకే. సో, దాన్నే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. ఓకే. రాసుకున్నారు గదా! హియర్ ప్లాట్‌ఫార్మ్ నథింగ్ బట్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. ఆ! రాసుకున్నానండి. హ్మ్. నెక్స్ట్ అండి థర్డ్ ఫీచర్ అండి. ఓకే. ఊప్స్ అండి. ఐడియా ఉందా ఏమన్నా? లేదండి. అదేదో సినిమాలో చూసా. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? ఆబ్జెక్ట్ ఆ! ఓరియెంట్. ప్రోగ్రామ్స్ అంటారు. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్, క్లాస్ 6 ఫీచర్స్ ఉంటాయండి. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్ మేడం. ఇప్పుడు అర్థమైందా? ఈ 6 ఫీచర్స్‌ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ అంటారండి. అర్థమైందా? ఓకే. సో, ఏ లాంగ్వేజ్ అయితే ఈ 6 ఫీచర్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. ఓకేనండి. సో, పైథాన్ గూడా ఈ 6 ఫీచర్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది మేడం. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మేడం క్లారిటీయా? ఓకే. సో, ఆ! ఇయన్నీ క్లారిటీ అండి. ఇయన్నీ ఒక 7 క్లాసెస్ మనకి ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటదండి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఓకే. క్లాస్ ఏంటి? ఇన్హెరిటెన్స్ ఏంటి? ఓకే. పాలిమార్ఫిజం ఏంటి? వాటిలో టైప్స్ ఏంటి? అబ్స్ట్రాక్షన్ ఓకే. ఏంటి? ఎన్‌క్యాప్సులేషన్ ఏంటి? ఓకేనా మేడం? ఓకే అండి. ఆ! అది. సో, కాబట్టి ఇదండి. ఇది మళ్ళీ వస్తది. అప్పుడు మాట్లాడతానండి. ఓకేనండి? ఓకే. ఓకే అండి. సో, రాసుకోండి మేడం. ఏ పైథాన్ ప్రోగ్రామ్ పైథాన్ ప్రోగ్రామ్. అదే పైథాన్ లాంగ్వేజ్ ఓకే. సపోర్ట్స్ బిలో 6 ఫీచర్స్. Supports below 6 features. So it is called as ఓకే. object oriented programming language. ఓకే. దే ఆర్ అని చెప్పి రాసుకోండి మేడం. ఆబ్జెక్ట్, క్లాసు, ఇన్హెరిటెన్స్ అయ్యి. ఓకే. సో వీటి గురించి మళ్ళీ మాట్లాడతానండి డీటెయిల్‌గా. ఓకే. ఓకే అండి. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. టైం వేస్ట్ అవుతుంది. ఓకే. రాసేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అండి. ఓకే. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి మేడం? పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బై యూజింగ్ ఇంటర్ప్రిటర్ అండి. అంతే కదండీ! అవునండి. సో రాసుకోండి మేడం దాంట్లో. పైథాన్ ప్రోగ్రామ్ run by పై using interpreter. Run by ఓకే. using interpreter. ఇంటర్. హ్మ్. అది సరిపోద్ది మేడం. ఇంకేం అవసరం లేదు. సో, దట్స్ వై ఓకే. పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్.
ఓకేనండి. ఓకే అండి. నెక్స్ట్ ఫిఫ్త్ అండి. డైనమిక్ టైపుడ్ లాంగ్వేజ్. దీనికి ఒక ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళాలి. అప్పుడు మీకు అర్థమవుద్ది. చూడండి ఒకసారి. ఓకే. హ్మ్. జస్ట్ ఊరికే నా పేరు ఇచ్చానండి డెస్క్‌టాప్. ఓకే. మేడం నాకు ఏం ప్రింట్ అవుతుందో చెప్తారా? ఒకసారి చెక్ చూడండి మీకు ప్రోగ్రామ్. ఏం ప్రింట్ అవుద్దంటే 10 శ్రీనివాస్ 3.5 ప్రింట్ అవుద్దండి. ఏంటండి? 10 శ్రీనివాస్ 3.45 ప్రింట్ అవుతుంది మొత్తం ప్రింట్ అవుతాయా మేడం? అని అనుకుంటున్నానండి. అంటే అన్నీ ఒకే వేరియబుల్ కదా అంటారు అంతేనా? అంతే అండి. చూద్దాం మరి. 3.45. అంటే ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది మేడం. ఓకే. అర్థమైందండి? అదే. అర్థమైంది. సో, ఎందుకంటే ముందు 10 తీసుకుంటది మేడం. 10 తర్వాత ఓకే. శ్రీనివాస్ ఉందా లేదా? ఆ! అది రీరైట్ అయిపోద్ది. కాబట్టి రివైడ్ అవుతుంది. మళ్ళా శ్రీనివాస 3.45 ఉందా లేదా? అవునండి. మళ్ళీ ఓవర్ రైడ్ అవుతుంది. ఓకే. సరే అమ్మ నో ప్రాబ్లమ్. మేడం కంటిన్యూ చేస్తానండి. స్టూడెంట్ రావట్లేదు. ఓకే అండి. షూర్. నో ప్రాబ్లమ్. ప్రాబ్లమే లేదా? అయ్యో! లేదులెండి. మళ్ళా అంటే మీరు చెప్పారు కదండీ ఎలాగో 11-12 అని. అంటే ఇప్పుడు కంటిన్యూ చేసేస్తానండి మీకు. మనోడు ఓహ్! రావట్లేదు. కంటిన్యూ అవునా? సరే అండి. కంటిన్యూ చేసేసేయండి. మళ్ళీ అప్పుడు దాకా ఎందుకండి కంటిన్యూ చేస్తే అయిపోద్ది. ఓకే. సో, నో ప్రాబ్లమ్ అండి. అంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. మధ్యలో 5 మినిట్స్ బ్రేక్ అలా. అయ్యో! పర్లేదండి. ఆ! ప్రెజెంట్ సో, అయితే అక్కర్లేదండి. కాబట్టి ఇక్కడేంటంటే ఇది మేడం. ఓకేనండి? సో, ఓకే ఇప్పుడు అండి. నేను రన్ చేశాను కాబట్టి నాకు లేటెస్ట్ వాల్యూ వచ్చింది. సో, ఇదే ప్రోగ్రాము మనం సిలో రాస్తే వస్తదా లేదా? హ్మ్. ఐడియా లేదండి అసల. యాక్చువల్‌గా సిలో అయితే ఇలా ఉంటది మేడం. ఇంటీజరా ఇలా రాస్తా. అంటే ముందుగానే డేటా టైప్ డిక్లేర్ చేయాలి. అవునా కాదా? అవునవును. మరి ఇక్కడ డిక్లేర్ చేసారా మీరు డేటా టైప్ ఏమన్నా? చేయలేదండి. అది ఆ! ఆటోమేటిక్‌గా తీసేసి మరి ఆటోమేటిక్ తీసేసుకుందండి. సో, దానికి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? టైప్ ఆఫ్ జస్ట్ చూద్దాం మేడం. అర్థం అవ్వడానికి మీకు. ఓకే. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. F5 కొట్టినా సరిపోద్దండి కీబోర్డ్‌లో. మేడం ఒకసారి ఇంట్‌గా వచ్చేసింది. ఒకసారి స్ట్రింగ్ అయింది. ఒకసారి ఫ్లోట్ ఫ్లోట్ అయింది. అయింది. డైనమిక్‌గా ఆటోమేటిక్‌గా అదే డేటా టైప్‌గా కన్వర్ట్ అయిపోతుంది. అవునా కాదా? అవునండి. మనం టైప్ చెప్పగానే అది ఏ క్లాసో చెప్పేస్తుంది. మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ అసైన్ చేయంగానే ఆ టైప్‌గా కన్వర్ట్ అయిపోతుంది. మీరు ఇంటిజర్ చేస్తే ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేస్తే ఇంటిజర్ కన్వర్ట్ అవుతుంది. అదే హ్మ్. నేను స్ట్రింగ్ వాల్యూ చేస్తే స్ట్రింగ్‌గా కన్వర్ట్ అవుతుంది మేడం. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. సో, అలాగే నేను ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్‌గా కన్వర్ట్ అయిపోయింది మేడం. ఓకే. సో, దీన్నే డైనమిక్ టైప్డ్ అంటారండి. ఓకే. సో, అలా కాకుండా మనం సి లాంగ్వేజ్‌లో అనుకోండి ఇంట్ ఏ ఈక్వల్ 10 అని ఇచ్చాం కదా! సో, ఏ ఈజ్ హ్మ్. ఈక్వల్ డబుల్ కొటేషన్‌లో శ్రీనివాస్ అని ఇస్తే మీకు ఎర్రర్ వస్తది మేడం. అవునండి. ఎందుకంటే అది ఇంటీజర్ ఇది స్ట్రింగ్. ఎందుకంటే మనం ఆల్రెడీ డేటా టైప్ ఇంట్ అని ఇచ్చారు. అవును. ఇంట్ అని ఇస్తే కంపల్సరీ ఇంటిజర్ వాల్యూనే స్టోర్ చేయాలండి. ఓకే. అర్థమైందా మేడం? అర్థమైందండి. సో, కాబట్టి దీన్ని ఏమంటారంటే స్టాటిక్ టైప్ అంటారండి. పైథాన్ ఏమంటారంటే డైనమిక్ టైప్డ్ అంటారు. ఓకే. సో, ఇది డిఫరెన్స్ అండి. అర్థమైందా మేడం? అదేనండి. డైనమిక్ ఓకే. టైప్డ్ అంటే నో నీడ్ టు డిక్లేర్ ద డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్. ఓకే. ఓకే. మేడం? Means what అర్థమైందండి. value assigned to the variable, it will take as a data type of the variable. Automatically ఓకే.
అర్థమైంది సి కదండీ. వాటిని సి ప్లస్ అంటే స్టాటిక్ అంటారు కదా మేడం? జావా కూడా మేడం. జావా ఇవన్నీ హ్మ్. కూడా స్టాటిక్ అండి. కంపల్సరీగా ఓహ్! ముందుగానే డేటా టైప్ అనేది డిక్లేర్ చేయాలి మేడం. ఓకే. ఓకే. లేకపోతే ఎర్రర్ వస్తది మేడం అక్కడ. ఇక్కడ ఎర్రర్ రాదు. ఓకే. సో దిట్ ఈస్ కాల్డ్ యాస్ డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ మేడం. ఓకే. ఓకే. సో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందండి. అర్థమైంది. రాసుకుందామండి. రాసుకుందామండి. డైనమిక్ టైప్డ్ రాసుకోండి. ఇన్ హ్మ్. పైథాన్ no need to declare the ఓకే. no need to declare the data type of the variable.